ఏంటి రైతు భరోసా రిపబ్లిక్ డే ప్రారంభం అవుతుంది అన్నారా? దాని విషయాన్న తెలిసిందా మీకు? ఏం పడింది అసలు? ఎవరికైనా పడిందా? పడిందండి, కొంతమంది పడిందని. అంటే ఎక్కువ కాదు, కొంతమంది ఫస్ట్ మొన్న ఆదివారం కదా చేసింది. ఆ రోజు బ్యాంకులు అవి ఉండవు కాబట్టి రైతు భరోసా ప్రారంభించారు. ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి 12,000 రూపాయలు, కౌలు రైతుకి కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. చాలా అద్భుతంగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసి. రైతు భరోసా అందరికీ పడిందండి? రైతు భరోసా అనేది ఇంతవరకు ఎవరికి పడలేదండి. అందరూ కూడా దానికోసమే చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో పడాల్సిన డబ్బులు ఇంకా పడలేదు. 26ను ప్రకటించారు కదా, 26ని అనౌన్స్మెంట్ పడుతుందని చెప్పేసి మాట ఇచ్చారు కదా, అది ఒక గ్రామానికైనా ఏమన్నా ఇచ్చారా లేదా? అసలు ఏమన్నా మీకు ఐడియా ఉందా? అసలు మనకే అయోమయంలో ఉంటే ఇంకా ప్రభుత్వం ఇంకా అయోమయంలోనే ఉంది. ఇది ప్రభుత్వం ఎలా ఉందనంటే ఒక అపరిచితుడు, ఒక గజిని, అసలు ఒక 23వ పులికేసిలాగా అయోమయ ప్రభుత్వంలో ఉంది. అసలు ఏ పథకం చూసినా కూడా అయోమయంలోనే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మనం చూసినట్టయితే అందరికీ ఇస్తా అన్నారు రైతు భరోసా. ఈరోజు ఏమంటారు, గ్రామంలో ఒక మండలంలో ఒకే గ్రామానికి ఇస్తా అంటున్నారు. దీని పట్ల చాలా అందరూ నిరాశ. ఒక గ్రామానికి మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? మార్చి 10 వరకు అందరికీ కూడా అందజేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. సో ఇది ఎందుకంటే మనం చూసినట్టయితే ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి 100 రోజులలో చేస్తా అన్న పనులు ఇప్పటికీ 150 రోజులు అయిపోయింది, 200 రోజులకు వస్తుంది. అయినా కూడా ప్రభుత్వంలో చేరడం లేదు. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. మరి వాళ్ళ మేనిఫెస్టోలో మాత్రం 100 days అనే చెప్పారు. అవునా? మరి కోర్టులో ఇవాళ హైకోర్టులో స్పందించమని చెప్పేసి అడిగింది కోర్టు. ఎవడో అన్నాడంట, కాదు ఎవడో ఒరే పెళ్లి చేసుకున్నావు కదా అని 3వ రోజు ఇంకా పిల్లలు పుట్టలేదంట అన్నాడంట. అరే ప్రారంభించింది ఎప్పుడు రా బాబు? ఇప్పుడు ఆలోచించొద్దా? కొంచెం టైం ఇవ్వద్దా? ప్రభుత్వానికి టైం ఇస్తే వాళ్ళు చేస్తారు. అంటే బడ్జెట్ లేకపోవడం వల్ల, లేకపోతే ఏమన్నా ఇవ్వడానికి ఏమన్నా వెరిఫికేషన్ వాటి వల్ల లేట్ అవుతుందా? ఎందుకు లేట్ అవుతుంది అనిపించింది? ఒకటండి, బడ్జెట్ లేదా అనేది వీళ్ళు అధికారం రాకముందే తెలుసు. బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము ఒక పూట కడుపు మార్చుకుంటే ఈ పథకాలన్నీ నెరవేరుస్తామని వీళ్ళు చాలా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి ఇది ప్రభుత్వం అనేది విఫలమైంది. వాళ్ళకు పరిపాలన చేత కావడం లేదు. ఎందుకంటే ఇతర విషయాల మీద ఉన్న శ్రద్ధ వీటి మీద లేకుండా పోయింది. ఎందుకంటే దానికి నిదర్శనం మనం గురుకుల విద్యార్థులు చనిపోతేనేమి, వాళ్ళేమో అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేయడానికి బట్టి విక్రమార్క ఇంత దళిత ముఖ్యమంత్రి అయినా కూడా అతను వెళ్ళలేదు, వాళ్ళ మంత్రులు వెళ్ళలేదు, ఈవెన్ సీఎం గారు కూడా వెళ్లకుండా ఓయూలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అనేది మనం ఈ ఉదాహరణ తీసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటిపైన వీళ్ళు స్పందించకుండా ఇతర విషయాలమైన అందుకే అది మన తెలంగాణ ఈ రాష్ట్రం నుండి హైడ్రా స్టార్గా ఆయనకు గుర్తింపించారు. అతన్ని మనం ఎలా అనుకుంటే అతన్ని సీఎంగా చూసే కంటే ఒక హైడ్రా స్టార్గా చూడడం చాలా మంచిది. అసలు అనౌన్స్మెంట్ ఏం చేశారు? అసలు అంటే ఏ సిస్టంలో పెడుతున్నారు? అంటే ఆ సిస్టమ్ గురించి చేస్తున్నారా ఏంటి? ఆ సిస్టమ్ గురించి దాని గురించి నాకు తెలియదు, కానీ ఒక్కసారిగా వస్తాయండి. ఇప్పుడు ప్రారంభమైన తర్వాత నాకు తెలిసి మొన్న కొంతమందికి ప్రారంభించారు, నిన్న 2 రోజులు మొత్తం అందరికి పూర్తి అయిపోతుంది. అంటే విడతలు వేయడానికి కారణం ఏంటి? బడ్జెట్లో అన్న ప్రాబ్లమా? లేకపోతే విడతలుగా కాదండి, అది ఇప్పుడు వెంటనే ఆదివారం బ్యాంకులు సెలవు వల్ల కొంతమందికి ఏదో పడ్డాయి. నాకు టెక్నికల్గా ఏం ఇబ్బంది ఉందో తెలియదు, కానీ అందరికీ ఒకేసారి వచ్చేస్తాయి. వాళ్ళు ఎవరైతే రైతు భరోసాకు అర్హులుగా వీళ్ళు గుర్తించారో ప్రభుత్వం వారు, ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తుంది. చిన్న లోపాలని భూతత్వంలో పెట్టి చూడకూడదు. అసలు ప్రభుత్వంలో ఇవాళ పని అయిపోవాలంటే అవ్వదు. అది ఎలా చేస్తుందో గుర్తించిన తర్వాత విమర్శిస్తే బాగుంటుంది. అంటే విమర్శించడం కాదు, అసలు జనాలకి అసలు ఎంత క్లారిటీ ఉందన్నది ఏమి అర్థం అవ్వట్లేదు. ఎవరో కూడా అంటే రైతు భరోసా పడిందంటే చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. అంటే నిన్న మొన్న టెక్నికల్గా కొంచెం ఇబ్బంది అయ్యిందేమో అనుకుంటున్నాను నేను కూడా. లేకపోతే నేను జనసేన పార్టీ, నేను అసలు ఊరుకోను కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు తెలంగాణలో మనం ఈ మధ్యలో చూస్తుంటున్నాం, చాలా స్టార్స్ వస్తున్నారు. ఫేస్బుక్ స్టార్ అని, యూట్యూబ్ స్టార్ అని, ఇంకా అగ్గిపెట్ట మచ్చ అని, అంతకంటే పెద్ద సూపర్ స్టార్ మన రేవంత్ స్టార్ అయిపోయాడు. మనం దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ వీళ్ళు ఇస్తా అన్న హామీల పైన ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇవ్వడం లేదు. 2500 ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇవ్వడం లేదు. చాలా
మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డులు అంటున్నారు. గతంలో మనం చూసినట్టయితే మనకు కేసీఆర్ గారు ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా, రైతు బీమా ఇచ్చినా, ఏ పథకం పెట్టినా, కళ్యాణ లక్ష్మి పెట్టినా ఈ వీళ్ళలాగా టెంటులు వేసి హడావిడి చేసి అన్ని ఛానళ్ళల్లో పేపర్లో ఇంత హడావిడి ఎప్పుడు కూడా చేయలేదు. అతను కొంతవరకు అడ్వర్టైజ్మెంట్ చేసినా అవి ప్రజలకు అందిన తర్వాతనే చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందే మనకు రేషన్ కార్డులకు కానీ ఇవన్నిటికీ అప్లికేషన్ తీసుకున్నారు, రైతు బంధుకు, రైతు భరోసాకు. అప్పుడు ఇప్పుడేమో మళ్ళీ లబ్ధిదారుల ఎన్నిక అంటున్నారు, మళ్ళీ దీన్ని షార్ట్గా మళ్ళీ మాడిఫై చేస్తూ అంటున్నారు. మళ్ళీ చివరిగా వీళ్ళకి లబ్ధిదారులకు వచ్చేది ఇప్పుడు ఇది కూడా 4-5 దఫాలుగా ఇస్తారట. మండలంలో 24 గ్రామాలు ఉంటే ఒక గ్రామానికే ఇస్తారట. అది కూడా విడతల వారిగా ఒకేసారి 5 లక్షలు కాకుండా వాళ్ళు బేస్మెంట్ కట్టుకున్నప్పుడు 1,00,000 రూపాయలు, అది స్లాబ్ లేచినప్పుడు 1,50,000, చివరిగా లాస్ట్ బిల్డింగ్ పడ్డప్పుడు అది బిల్డింగ్ వేస్తారు కదా, అలా మొత్తం చేసినప్పటికీ ఆ లబ్ధిదారులకు వస్తారట. అప్పటి వరకు ప్రభుత్వం ఉంటుందో పోతుందని ఆ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకుంటే లబ్ధిదారులు కూడా చాలా అయోమయంలో ఉన్నారు. తీసుకోవాలా, కట్టుకోవాలన్నా వద్దా, మళ్ళీ అది వీళ్ళు ఇస్తారన్న 5 లక్షలలో కూడా ఇల్లు కాదు, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అటు ఫర్దర్గా ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది, అన్ని రకాలుగా నష్టపోతామని ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు.